హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. ఇవాళ వీడియో వచ్చేసి చెప్పాను కదండీ బెంగుళూరులో గృహప్రవేశంకెళ్ళానని లాస్ట్ వీడియోలో. సో, గృహప్రవేశం వీడియో అండి. ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం అయిపోయింది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అండి. ఇది వచ్చి కర్ణాటక స్టైల్‌లో చేస్తున్నారు. మన సైడ్ అయితే ఆంధ్ర సైడ్ ఇట్లా ఉండదు కదండీ! ఏపీ, తెలంగాణలో. సో, డిఫరెంట్‌గా అనిపించింది నాకు. అందుకని మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కొబ్బరికాయలకి ఇట్లాగా అమ్మవారిలాగా స్వామివారిలాగా ఇట్లా పెడుతున్నారండి. బొట్లు పెడుతున్నారు. అండ్ ఈయన విష్ణుమూర్తి కానీ అలా పెడుతున్నాడండి స్వామి. పూజారి గారు అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తూ పెడుతున్నారు. మా పిల్లలైతే బాగా వింటున్నారండి. స్వామివారు చెప్పేది. ఇదిగోండి ఇలా కలశం పెట్టారు కదండీ! వినాయకుడికి అలాగా లక్ష్మీదేవికి ఇలాగా అట్లా పెట్టారండి. బొట్టు అవన్నీ. ఇదొచ్చి విష్ణుమూర్తికి పెద్ద పెద్ద పటాలు బాగా డెకరేషన్ చేశారండి ఆళ్ళు. మొత్తం పూజారి గారే వాళ్ళు చేసేసుకున్నారు. ఇక్కడ చిన్న వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అలా పెట్టుకున్నారు. మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం అండి ఇది. ఇవి ఇదొక బెడ్‌రూమ్ అండి. ఇది మ కిడ్స్ బెడ్‌రూము. ఇట్లా వచ్చేసాయండి కబోర్డ్స్ ఇవన్నీ. ఇక్కడ వీళ్ళకి పెద్ద బాల్కనీ వచ్చిందండి. బావుంది. బాల్కనీలోంచి బయట వ్యూ అంతా చాలా బావుంది. ప్లెజెంట్‌గా ఉంది ఏరియా అయితే. అసలు బెంగుళూరులో ట్రాఫిక్ అట్లా ఉంటది గదా! ఇది కమ్యూనిటీ లాగండి. ఏరియా మాత్రం చాలా కూల్‌గా ఉంది. చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించింది అక్కడ. చాలా బావుందండి ఆ ఏరియా. ఇది నియర్ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. సో, వీళ్ళిక్కడ కిడ్స్‌కని ఒక వైట్ బోర్డ్ లాగా చేసి పెట్టారండి. ఇది బాల్కనీ డోర్ ఇట్లాగా గ్లాస్ వచ్చేసి ఉంటుంది. ఇదండి ఇది వైట్ బోర్డు. కిడ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా కిడ్స్ ఉంటే ఇలా అరేంజ్ చేసుకోండి. పిల్లలు ఏమన్నా రాసుకోవాలన్నా ఏదో ఒకటి చూసుకోవచ్చు అక్కడ. ఇక్కడ బయట వచ్చేసి అలా వచ్చేసింది. ఇది ఒక మాస్టర్ బెడ్‌రూమ్ అంటే 3 అండి ఇది. 3 బెడ్‌రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఇలా స్లైడ్స్ వచ్చున్నాయి కదండీ! వుడ్ వర్క్ అంతా బాగుందండి. ఇదొచ్చి హాల్‌లో అండి. హాల్‌లో ఇక్కడ టీవీ ఏరియా. వీళ్ళకి పూజ గది రాలేదండి. మనకైతే ఇంపార్టెంట్ గదా పూజ గది. సో, అందుకని వాళ్ళు హాల్‌లో ఇట్లా అరేంజ్ చేసుకున్నారు వుడ్‌తోనే. చాలా బావుంది. గుడిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇదొక్ ఇది హాల్‌కి అట్లా పార్టిషన్ చేశారు. సో, అది ఇదొక బెడ్‌రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్‌రూము. ఇక్కడ వుడ్ వర్క్ అంతా ఇట్లా ఉంది. సో, బయటికి వచ్చేటప్పుడు ఇట్లా అంటే ఏమన్నా డెకరేటివ్ ఐటెమ్స్ దేవుడివి అలా పెట్టుకోవచ్చని అట్లా చేశారు. సో, ఇది ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కొంచెం చిన్నదిగా ఉంది. అనిపించింది క్యూట్‌గా. ఇదండి ఇది ఓపెన్ కిచెన్. అన్ని పేస్టల్ కలర్స్ యూజ్ చేశారండి వీళ్ళు. వుడ్ వర్క్ అంతా. ఇదొక ఏరియా అండి. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ అయితే ఇట్లా ఉంది. సింపుల్‌గానే చేయించుకున్నారంట మెయిన్ డోరు. సో, ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు బొట్టు పెడుతున్నారండి. అంటే పుట్టింటి ఇవి ఇస్తారు కదండీ! బట్టలు పెడతారు కదా! సో, అవి స్టార్ట్ చేశారు. అంటే పూజకు ముందు ఇలా స్టార్ట్ చేస్తారంట. బొట్టు పెట్టి బట్టలవి ఇస్తే వాళ్ళు కట్టుకొనొచ్చి పూజలో కూర్చుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. అంటే తెలుగులోనే చెప్పారు మొత్తం. కానీ ఈ స్టైల్ అంతా కర్ణాటక స్టైల్ లాగా చేశారండి. నేనెప్పుడు ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని ఎప్పుడు ఇట్లా చూడలేదు. సత్యనారాయణ స్వామి పూజ. సో, ఇదంతా అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేశారండి. మా స్వామివారు ఇంకా పూజ స్టార్ట్ చేశారండి. పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా అన్నీ ఇచ్చారు. ఇక్కడ ముగ్గులాగా ఏసున్నారు కదండీ! సూర్యభగవానుడు అంతా చుట్టూ నవగ్రహాలు వేసున్నారండి. ఇది కూడా నాకు డిఫరెంట్ అనిపించింది అక్కడ. ఇదండి చూడండి మధ్యలో
అంతా ఆ పూజారి గారే చేసేసుకున్నారు ఇవన్నీ. మనకి వేరేగా చేస్తారనుకుంటా. సో, వీళ్ళిట్లా అనిపిచ్చింది నాకు. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూర్ణాహుతి సమర్పిస్తున్నారండి హోమంలో. గృహప్రవేశం అయితే చాలా జరిగింది. ఓకే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన వీడియోస్ మీకు అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే. బాయ్.